హలో అందరికీ నమస్తే. నేను బాగా రవికుమార్ నాయక్ రేకులగడ్డ. మిత్రుల విషయం ఏంటి అంటే, మన దేవరకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి నేనావత్ బాలు నాయక్ గారికి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మన దేవరకొండ నియోజకవర్గ వ్యాప్తంగా వరి కల్లాల దగ్గర ఒడ్లు కొనే నాదుడు లేక వరి పంట పండించినటువంటి రైతులు ఎర్రటి ఎండలో కళ్ళు కాయలు కాసి ఎదురు చూస్తూ ఉన్నారు. ఇయాల వండడానికి వస్తారా, రేపు కాట వేయడానికి వస్తారా, ఎల్లుండి వస్తారా అని చెప్పి దాదాపు 2 నెలల నుంచి వాళ్ళ కళ్ళు కాయలు కాస్తూ ఉన్నాయి. అకాల వర్షాలు వస్తాయని చెప్పి వాతావరణ శాఖ ఆల్మోస్ట్ ఇయాలో రేపు భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి, సూచనలు ఉన్నాయని చెప్తా ఉంది. చేతికొచ్చిన పంటని చేజారేలా మన బాలు నాయక్ గారు చేయొద్దని, దయచేసి వీలైనంత తొందరగా కాటాలకి పంపించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ వరి ధాన్యం కొనే విధంగా కార్యాచరణలు తీసుకోవాలని చెప్పి నేను బాలు నాయక్ గారు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. మిత్రుల విషయం ఏంటంటే, ఈ మధ్య మన శాసనసభ్యులైనటువంటి బాలు నాయక్ గారు జేబులో కత్తెరలు పెట్టుకొని ఓపెనింగ్కి తిరుగుతూ ఉన్నాడు. ఫోటోలకు ఫోజులు ఇచ్చుకుంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేసుకుంటూ నియోజకవర్గ వ్యాప్తంగా ఎక్కడెక్కడ ఇందిరమ్మ ఇండ్లు కడతా ఉన్నారు, వాళ్ళ ఇంటి దగ్గర పోయి కత్తెర జేబులో పట్టుకొని కట్ చేయడానికి తిరుగుతూ ఉన్నాడు తప్ప నియోజకవర్గంలో ఉన్నటువంటి వరి పొలం పండించిన రైతుల పరిస్థితి ఏందో ఆలోచన చేసే పరిస్థితిలో ఎమ్మెల్యే గారు లేరు మిత్రులారా.